నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వైసీపీ సర్కార్దే గెలుపు, కుప్పం కూడా మాదే, మహిళలంతా మా వైపే అంటున్న సజ్జల. పోలింగ్ రోజు టీడీపీ వాళ్ళు దాడులకు తెగబడ్డారు. గవర్నర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ బృందం. ఐపాక్ మీట్ లో జగన్ ఓదార్పు యాత్ర చేశారన్న బోండా ఉమా. వైసీపీ సర్కార్ పడిపోవడం ఖాయమన్న సిపిఐ నారాయణ. గంగవరం పోర్టు కార్మికుల ఆందోళన, వైజాగ్ స్టీల్ కు లాభం. ముడి పదార్థాల సేకరణ పెంచుకోగలిగామన్న ఎండి అతుల్ భట్. దేశం కోసం బీజేపీ, విధ్వంసం కోసం కాంగ్రెస్. ఇండియా కూటమిపై మోదీ ఫైర్. గురజాల నియోజకవర్గంలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో పెట్రో బాంబులు, మారణాయుధాలు, రాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్ మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పిన్నెల్లిలో సోదాలు నిర్వహిస్తుండగా చింతపల్లి పెద్ద సైదా, నన్నే, అల్లా బక్షి, జానీ బాషా, తండా పెదనన్నే ఇళ్లలో గాలింపు జరుపుగా బాంబులు, మారణాయుధాలు దొరికాయన్నారు. మండలంలోని పిన్నెల్లి గ్రామంలో అక్కడ కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు అట్లానే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇళ్లు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. అక్కడ చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లానే చింతపల్లి జానీ భాష, తండా పెద్ద నన్ని అనే వాళ్ళ ఇళ్ల మీద, ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్లు, అట్లానే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపున్న బాటిల్, దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్లతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లానే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్ లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రాబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని, గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువే గెలుస్తామని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు. కుప్పంలోనూ వైఎస్ఆర్సీపీ గెలవబోతోందన్నారు. మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చింటున్నారు అనడానికి అది కనపడట్లా. అంటే ఆయనే చెప్పేవాడు దాని గురించి, వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు. వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ 5 ఏళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన, సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు. ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు. ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనంలోకి వెళ్తూ వచ్చింది. మేము ఎప్పుడు చెప్తుండేవాళ్ళం కదా, 87% లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు. కరెక్టే కదా, ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మేలు మలుపు వస్తుంది, ఇంకా వెలుగు పెరుగుతుంది, కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైఎస్ఆర్సీపీపై టీడీపీ చేసిన దాడులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల బృందం గవర్నర్కు ఫిర్యాదు చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ బృందం గురువారం రాజ్ భవన్లో గవర్నర్ని, జస్టిస్ అబ్దుల్ నజీర్ని కలిసింది. టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్కు నేతలు ఫిర్యాదులు చేశారు. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాల్లో పోలీసు అధికారుల వైఫల్యంపై కూడా వైఎస్ఆర్సీపీకి ఫిర్యాదు చేసింది. గవర్నర్ను కలిసిన వారిలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, మనోహర్ నాయుడు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఇద్దరు కలిసి ఇతన్ని తెచ్చుకుని ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చుకుని ఇవాళ ఈ విధ్వంసాన్ని ఇంత కూడా ఇవాళ నడిపిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరీ ప్రత్యేకించి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు
ఇప్పటికీ 3-4 సార్లు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ విధ్వంసాలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే హింసలు జరుగుతున్నాయో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారు. మీరు హింసకి ప్రతిహింస చేయబాకండి, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోబాకండి, మనం సమన్వయంతో ఉందాం. 4వ తారీఖున వచ్చేది మన ప్రభుత్వం. ఖచ్చితంగా ఇటువంటి ఆఫీసర్లని ఎవరెవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమే కాకుండా ఎక్కడెక్కడైతే హింస చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. అంతేగాని మీరు ప్రతిహింసకి, ప్రతి దాడులకి, అలాగే వాళ్ళు రెచ్చగొట్టారని, కొట్టారని, చంపిపోయారని మీరు తిరుగుబాటు చేయబాకండి, ఓర్చుకోండి అని చెప్పని సమయం పాటించండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారని కూడా గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఇవన్నీ మా పార్టీ కూడా, మేము కూడా రెచ్చగొట్టే ధోరణి ఉంటే కనుక ఈ పార్టీకి హింస మామూలుగా ఉండేది కాదు పరిస్థితులు. గవర్నర్ గారు, ఇది మా పార్టీ అధ్యక్షుడు దీన్ని ఎప్పటికప్పుడు దీన్ని రెచ్చగొట్టకుండా చల్లబరిచే కార్యక్రమం, అందరినీ కార్యకర్తల్ని మందలించే కార్యక్రమం మీరు సమన్వయం పాటించండి అని చెప్పని అందరినీ ఓర్చుకోమని చెప్తూ వస్తున్నాం. మరీ ప్రత్యేకించి చెప్పేది, ఈ దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ అధికారి, ఐపీఎస్ అధికారి ఎన్నికల పర్యవేక్షకుడిగా వచ్చాడో, అతను వచ్చిన దగ్గర నుంచి బెజవాడలో దిగాడు. కాలు పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులందరి దగ్గరికి, విష్ణువర్ధన్ అని చెప్పిన గుంటూరులో ఒక అధికారి ఉన్నాడు, అతని దగ్గరికి అర్ధరాత్రి పూట చీకట్లో ఎందుకు వెళ్ళాడు డిన్నర్కి, అతనితో తెల్లవారులు ఎందుకు కూర్చున్నాడు, ఏం పార్టీ. ఎన్నికల కమిషన్ నియమించిన పోలీసు అధికారి ఏకపక్ష నిర్ణయంపై గవర్నర్ను కలిశామని బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారి మార్పులో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కొన్ని సంఘటనలు జరిగాయని, అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ఏ ప్రాంతంలో అధికారులు మార్పిడి జరిగిందో అక్కడే అల్లర్లు జరిగాయన్నారు. రానున్న ఎన్నికల్లో 175కు దగ్గరగా సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని జోస్యం చెప్పారు. పెద్ద సంఘటనలు ఎక్కడ జరగలే, ఏ విధంగా ఇబ్బంది జరగలే. అటు రాజకీయ పక్షాలు కానీ, ప్రజలు కానీ, లేదా అధికారులు కానీ, అధికార యంత్రాంగాలు కానీ అందరూ కూడా ఎవరి బాధ్యత వారి వారి పరిధుల్లో ఏదైతే మనకున్న సాంప్రదాయం ఉన్నాయో వాటి ప్రకారం ఎన్నికలు జరుపుకున్నాం. అయిన తర్వాత 1-2 చిన్న సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలో దయచేసి శాంతియుతంగా ఉన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి సంస్కృతి లేని నేపథ్యంలో రాజకీయాల కోసం లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ వాటిని ప్రేరేపించొద్దని అన్ని పార్టీలని కోరుతున్నాను. ముఖ్యంగా పోలీసు వ్యవస్థను కూడా కోరుతున్నాను. నిష్పక్షపాతంగా ఏ సంఘటన పట్ల ఎమ్మెల్సీగా ఉన్న తనపై అనర్హత వేటు వేయడం కక్షపూరిత చర్యనని టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారన్నారు. దీన్ని వెనుకబడిన వర్గాలను దెబ్బతీసే చర్యగా భావిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి ఇటీవల ఆ పార్టీని వీడి తెదేపాలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని మండలిలో వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు విచారణ నిర్వహించారు. కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ బుధవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కోరటం జరిగింది. ఆ జరిగిన పరిణామాలు మొత్తం కూడా మీకు తెలుసు. 2017-14 సంబంధించి కూడా 7,000 ఓట్లతో నేను డిఫీటెడ్ అయితే 4,700 సంబంధించి ఓట్లకు సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయటం ద్వారా నేను ఓటుకోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు.
ఆర్థికంగా అనే విధాలు కూడా అధ్యయనం చేసిన పరిస్థితుల్లో బీసీ గజల్లో ప్రకటించారు. అంటే బీసీ గజలో ప్రకటించే కారణం ఏంటి? బీసీ గజలో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని, ఒక భరోసాను కలిగించడం కోసం అనేటువంటి విధంగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత కూడా తప్పనిసరి కూడా ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అందరూ భాగస్వాములుగా గెలిపించుకున్నాం. అది వాస్తవం. అయితే నేనేమంటున్నానంటే ఈరోజు ఆ పదవి నేను అనేక పర్యాలు కూడా చెప్పాను. ఎమ్మెల్సీ పదవి అనేది నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, బీసీ వర్గాలు చూసి ఇచ్చినటువంటి పదవి కాబట్టి అది బీసీ వర్గాలకు సంబంధించిన పదవే కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్పాను కూడా ఆలోచన. నేను ఈరోజు మాట్లాడతాను, నా పదవిని ఈరోజు డిస్క్వాలిఫై చేయటం అంటే చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయటం అంటే అది బీసీ వర్గాల చేత కూడా అవమానించే పరిస్థితి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నాను ఈ రోజున ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ ఎంతమంది రాజీనామా చేసి సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు, ఎందుకు పదవి రద్దు చేయలేదు? కేవలం బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కనపడుతున్నారా? ఈరోజు నేను చెప్తున్నాను 4-3 సంవత్సరాల క్రితం కూడా వంశీకి సంబంధించి కానీ మధ్యాలగిరికి సంబంధించి కానీ వాళ్ళకి సంబంధించి కూడా ఏపీలో వైకాపా నేతలు విధ్వంసాలకు తెరలేపుతున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియా, భూ కబ్జా లాంటి అక్రమాలకు పాల్పడిన జగన్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ అవినీతిపై మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జగన్ను వెంటనే అరెస్ట్ చేయించాలన్నారు. బటన్ నొక్కి నొక్కి చివరకు జగన్ అధికారం కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అధికారంలోకి నెట్టిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ప్రత్యేక సంపాదించుంటే ఇంకా గట్టిగుండేవాడు. కడప స్టీల్ ప్లాంట్ పెట్టుంటే రాయలసీమ అంతా ప్రమాణంగా వచ్చిండేది. అట్లా ఉన్న ప్రకటిత విధానాలని సానుకూలంగా ముందుకు తీసుకెళ్ళి నీళ్ళు ఉన్నాయి ఎక్కడంటే నేను బావి తొవ్వి నీళ్ళు చూసుకోవాలని చెప్పేసి మూర్ఖత్వంతో కేవలం నెగిటివ్ యాంగిల్ వల్లనే జగన్మోహన్ ఓడిపోయాడు తప్ప అతను పాజిటివ్ ఉంటే మాత్రం గ్యారెంటీ గెలిచేవాడు నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఇంకా అయ్యా అవినీతి అహంభావం రెండు పనికిరాదని చెప్పేసి అన్నా. నేను తొడుతూ ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ చెప్తున్నాడు, నా సర్వీసులో ఇన్ని రకాల అవినీతి చేయొచ్చు అనేది సంగతి తెలియదంటే బాకన్నాడు. అసలు ఇంతవరకు మేము చూడలేదు ఇన్ని రకాలుగా అవినీతి చేయొచ్చు అని. ఇంకో నాకు కలిసి ఏంటంటే 32 బీసీ సంఘాలకి గుర్తించి వాళ్ళకు క్యాబినెట్ ఇది ఇచ్చాడు, కార్పొరేషన్ ఇచ్చాడు. ఈ 32 కులాలు ఉన్న సంఘం నాకు కూడా లేదు ఆయన తప్ప. అంత తెలితే అంటున్నాడు, మొత్తం అడ్డం కొట్టించుకున్నాడు. కొట్టించుకోవడం కాకుండా దాన్ని నెగిటివ్ పద్ధతిలో దీన్ని లాక్కిపోయాడు. ప్రతిపక్షంలో కూర్చోవాలి తప్ప ఇంకో మార్గం లేదు. రాజకీయాలు ఎప్పుడు శాస్త్రం ఉండదు. ఎవరు ఎన్టీ రామారావు కన్నా గొప్పవాళ్ళ, కానీ పదవిలో ఉన్నా లేకపోయినా వివిధ తరగతిలో ఉండాలి. ఆడు నిజమైన మనగాడంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఉంటేనే 1000 మంది పోలీసులు కావాల్సి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి బయట రాగలడా? ఎందుకు ఆ విధమైనటువంటి క్రిమినల్ పద్ధతి ఉపయోగించాలా? పోలింగ్ బాగా జరిగింది. ఎందుకు క్రిమినల్ దాదాపు చంద్రగిరి, గుంటూరు జిల్లా పల్నాడు, తర్వాత తాడిపత్రి, ఇంకా తెనాలి, ఇన్ని ప్రాంతాలలో దౌర్జన్యం చేయాల్సిన అవసరం వచ్చింది. అయిపోయి వాళ్ళే కొట్టి మళ్ళీ వాళ్ళని కొట్టి ఆడుతున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తాం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఉంటారు, ఓడిపోతారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిన్న ఐపాక్ టీం దగ్గరికి వెళ్లి ఒక చిన్న ఓదార్పు యాత్ర చేశారని అన్నారు. ఐపాక్ ఆఫీసులో కోతలు కోసారని, కానీ వెనుక కూర్చున్న బొత్స మోహం వాలిపోయిందని ఎద్దేవా చేశారు. ఓటమి ఖాయమని ఐపాక్ స్పష్టంగా చెప్పిందని తెలిపారు. జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడవు నువ్వు? మరి గెలుస్తున్నానని చెప్పావు, ఏకపక్ష విజయం అని చెప్పావు, సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు నీకే అయినప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి.
అది కూడా ప్రకటించు. వస్తే నువ్వే ప్రజలు మ్యాండేట్ ఇస్తే, ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు, అది వేరే విషయం. 175 సీట్లు నీదే అంటున్నావు, చరిత్ర సృష్టిస్తున్నావు అంటున్నావు, తిరగరాస్తున్నావు అంటున్నావు, ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ కోసావు నేను ఐపాక్ ఆఫీస్లో. నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఒకసారి ఫోటో చూడు, ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స సత్యనారాయణ. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం అయిపోయింది. ఇంకా 4 రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడాన్ని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు నీ వెనకాల కనపడుతున్నాయి. నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు లోపల. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై నటుడు నరేష్ తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఊహించినట్లుగానే ఏపీలో అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరిగిందని ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడికి ముందు పెద్ద రక్తపాతం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నా నమ్మకం అంటూ ఆయన ట్వీట్ చేశారు. అప్పుడు నరేష్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నంద్యాల ఆజిఎం, శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా చర్యలు అత్యంత పకడ్బందీగా ఉండాలని నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీరారెడ్డి భద్రతా సిబ్బందిని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఈవీఎం బాక్సులను భద్రపరిచిన ఆర్జీఎం, శాంతిరామ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలను ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమన్వయం పాటించాలని, దాడులకు ప్రతి దాడులు సమాధానం కానే కాదని గురజాల టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పిడుగురాళ్లలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి 5 సంవత్సరాల పాటు హత్య రాజకీయాలు చేశారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు టీడీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలన్నారు. నేను తెలుగుదేశం వర్గాలందరినీ కూడా కోరేది ఏంటంటే, దారులకు ప్రతి దారులు మీరు ఎక్కడ చేయొద్దు. మీరు 5 సంవత్సరాలు ఎన్నో అవమానాలు మీరు పడ్డారు. మనుషులు, కార్యకర్తలు చనిపోయారు, మహిళలపై అత్యాచారాలు జరిగినాయి. ఎంతో హింసాత్మక సంఘటనలు కూడా ఈ కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 5 సంవత్సరాలు చూశారు. మీ బాధ, మీ ఆవేశం, మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలుగుతాను. అన్నిటికీ కూడా నేను ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేసి అభివృద్ధి తీసుకెళ్తాను, గుజరాలు తీసుకెళ్తాను. మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. మీకు అన్ని విధాలు కూడా సహకారం అందిస్తాను. దయచేసి శాంతియుతంగా మీరు ఉండండి. మీరు ఎక్కడ కూడా దాడులకు ప్రయత్నం చేయొద్దు. అందరం కూడా మనం 4 తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి గుజరాత్ నియోజకవర్గానికి మీరు సహకరించాలని కూడా కోరుతున్నాను. ఉక్కు పరిశ్రమలో కీలకమైన సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు అపూర్వమైన సవాళ్లను ఎదుర్కొందని ఆర్ఐఎన్ఎల్ సిఎండి శ్రీ అతుల్ భట్ అన్నారు. అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళన కారణంగా 2024 ఏప్రిల్ 12న అదానీ గంగవరం పోర్ట్ లిమిటెడ్ పనులు నిలిచిపోయాయన్నారు. ఈ అంతరాయం వల్ల తమ కంపెనీ ఉత్పత్తి ప్రక్రియలకు అవసరమైన ముడి పదార్థాలు, కోకింగ్, బొగ్గు, సున్నపురాయిని సేకరించే సామర్థ్యాన్ని పెంచుకోగలిగామన్నారు. ఈ సవాళ్ల నేపథ్యంలో అదానీ గంగవరం పోర్ట్ లిమిటెడ్ నుండి ఆర్ఐఎన్ఎల్కి అవసరమైన ముడి సరుకు రవాణా సంక్షోభాన్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన వాటాదారులందరికీ ఆయన తన కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ ఏపీ హంస రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా అరవ పాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విశాఖ శివాజీ పార్క్ లో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అరవ పాల్ తో పాటు జోన్ 1 కోఆర్డినేటర్ గా డి సూరిబాబు, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా చిన్నబాబు, డిస్ట్రిక్ట్ సెక్రటరీగా బాబీ, డిస్ట్రిక్ట్ ట్రెజరర్ గా శ్రీనాథ్లను ఎన్నుకున్నారు.
ఈ సమస్య ఏమంటే మన రాష్ట్ర అధ్యక్షుల వారు తీసుకున్నాము. రాష్ట్ర అధ్యక్షుల వారు నా పేరు పాల్ అంటారు. నేను ఈ ఏపీ హంస హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు విశాఖపట్నం సంబంధించినటువంటి జిల్లా కమిటీ దాని టర్మ్ ఫిబ్రవరిలోనే అయిపోయింది కాబట్టి ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఎలక్షన్ ఆఫీసర్గా హంస మా యొక్క కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి రఘుబాబు గారు నియమించడం జరిగింది. ఈ నెల 2వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి దాని ద్వారా ఈ ప్రక్రియకి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఎలక్షన్ రాయదుర్గం పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో ధనార్జనే ధ్యేయంగా అక్రమ అడ్మిషన్లు చేపడుతున్నాయని, తక్షణమే ఆ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ నేతలు శుక్రవారం ఎంఈఓకు వినతి పత్రం అందించారు. విద్యా హక్కు చట్టాన్ని తుంగల తొక్కి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంపై వారు ఆగ్రహం వెలిబుచ్చారు. గారు కూడా తెలియజేయడం జరిగింది. ఎంఈఓ గారు కూడా సానుకూలంగా స్పందించి మేము వెంటనే ఆ స్కూల్కి నోటీసులు సర్వ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఈరోజు చూసుకున్నట్లయితే ఏబిఆర్ కావచ్చు, సెయింట్ థామస్ కావచ్చు, పిఎస్ఆర్ కావచ్చు, సెయింట్ పాల్ కావచ్చు, అనేక ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు రాయదుర్గంలో ధనార్జనే ధ్యేయంగా విద్యార్థి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ఈరోజు విచ్చలవిడిగా అడ్మిషన్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక్క స్కూల్ కాకుండా నారాయణ కావచ్చు, సెయింట్ థామస్ కావచ్చు, అనేక రకాలుగా ఇప్పుడు టీచర్స్ని కూడా ఇబ్బంది పెడుతూ ఈరోజు ఎండ్లో తిప్పిస్తూ ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు అయితేనే, మండల విద్యాశాఖ అధికారులు అయితేనేమి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తాను. చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 20వ తేదీ కూడా ఎంఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తాను. నా పేరంజీ, ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని చక్కగా ముడిసనగలతో సుందరంగా అలంకరించారు. ఆపై ధూప దీప నైవేద్యం అఖండ దీపారాధన చేసి స్వామివారికి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. రాయ్బరేలీ ప్రజలు ప్రధాని ఎన్నుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించి తీరుతుందని అన్నారు. ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరే జారుకుంటున్నారని అన్నారు. దేశాన్ని మెరుగుపరిచేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఒకవైపు, దేశంలో అస్థిరత సృష్టించేందుకు ఇండియా కూటమి ఒకవైపు ఉందని, ఎన్నికలు నడుస్తున్న కొద్దీ ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరు కూటమి నుంచి జారిపోతున్నారని చెప్పారు. जैसे जैसे चुनाव आगे बढ़ रहा है, ये इंडी वाले ताश के पत्तों की तरह बिखरना शुरू हो गए हैं. यहां जो बबुआजी है, बबुआ जी यानी हमारे समाजवादी शहजादे, अब उन्होंने एक नई बुआ की शरण ली है. ये उनकी नई बुआ जी है बंगाल में. अरे बंगाल वाली बुआ जी ने कह दिया. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి జరిగిన ఘటనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మాలీవాల్పై దాడికి పాల్పడిన వ్యక్తి బిబావ్ కుమార్తోనే సిగ్గు లేకుండా కేజ్రీవాల్ తిరుగుతున్నట్లు మంత్రి ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఈ అంశంపై పెదవి విప్పాలన్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని కోరారు.
उनके ऊपर व्यक्तिगत में आरोप लगा रहा। क्यों? इससे कोई और कंपैरिजन हो नहीं सकता। इधर महिला के ऊपर, उधर महिला के ऊपर नहीं भाई, कुछ और विषय इसके कंपैरिजन में नहीं जमता है। सीएम के घर में जब सीएम खुद बैठे हुए हैं उनके अपने घर में, और उनके राइट हैंड माना जाता है जो वैभव कुमार, विभव कुमार, वो जाकर के उनके पार्टी के एक महिला सदस्य को और राज्यसभा मेंबर को और कल परसों तक నీటి తడిసి కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ బోగస్ ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. వర్షాలు పడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి చూస్తున్నాం. సమయానికి లారీలు లేవని, సమయానికి బస్తాలు లేవని, రకరకాలుగా రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే రాత్రి పవలు కుప్పల కాట కావలు కాస్తూ రైతుల గోస వర్ణాతీతంగా ఉన్నది. మొన్ననే మనం చూసినాం, ధాన్యం దగ్గర కావలున్నటువంటి తాత మన్మన్ మీద పిడుగుబడి చనిపోయిన సంగతి విషాదకరమైనటువంటి సంగతి మనం కళ్ళారా చూసినాం. దీని అంతటికీ కారణం ఈ ప్రభుత్వం కాదని అడుగుతున్నా. మరి ఎందుకు 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కళ్ళాల కాడ వడ్ల కుప్పలు పెద్ద ఎత్తున ఇంకా కొనుగోలు జరగక ఎందుకున్నాయి? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇంత ఎండలు కాస్తున్నటువంటి సమయంలో తేమ ఉందని, తెప్ప ఉన్నదని రకరకాల మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విఎస్టీ న్యూస్.